మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. నేను మీకు ఇంతకుముందు నా ఆరోగ్యం గురించి వీడియో చేశాను. అంటే నా హెల్త్ బాగాలేదని మెడిసిన్స్ చూపించాను కదా వీడియోలో. అలాగే చేతికి కూడా శిలాలు లెక్కించిన ఇది చూపించాను కదా. అయితే అసలు ఏం జరిగిందో ఈరోజు మీకు తెలియజేస్తాను. నాకు ఆ రోజు జరిగిన రోజుకు ముందు రోజు విరోచనాలు అయింది. అయితే ట్యాబ్లెట్లు నార్మల్గా వేసుకున్నాను, తగ్గిందని అనుకున్నాను. ఆ తర్వాత పెరుగన్నం, తోటకూర తిన్నాను. ఆ తర్వాత తర్బూజా తీసుకున్నాను అన్నమాట. అంతవరకు బాగానే ఉంది. రాత్రి 10:30-11 గంటలకి ఆగకుండా తెల్లవారి 3:30 వరకు మోషన్స్, విరోచనాలు పట్టుకుంది. బాడీ మొత్తం వాటర్, మరేంలే, ఒక ఎండి చేపలాగా నా బాడీ అయిపోయి. అంటే ఏం లేదు, ఉమ్ము మింగడానికి ఉమ్ము లేదు, గొంతుకి లోపల నుంచి బయటికి రావడానికి వాటర్ లేదు, మింగుదామన్నా అవ్వడం లేదు. అయితే కొంచెం వాటర్ తాగాను. చాలా భయంకరం, ఇంకా బాడీ తయారైపోతుంది, ఇబ్బంది. తాగి ఇక బయటికి వెళ్ళిపోయి నా ప్రాణం విడిచిపెట్టేద్దామని దీంతో నేను వెళ్తుంటే అక్కడ గుమ్మం దగ్గర చాలా పెద్ద వాంతి అయిపోయి, ఒక బకెట్ వాటర్ వస్తే అలా బయటికి వచ్చేసింది, మరెట్లేదు అయిపోయి. అప్పటికప్పుడు మా ఆయన నాకు ఎత్తుకొని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే ఇలా జరుగుతున్నప్పటికీ అంబులెన్స్ని ఫోన్ చేస్తే వాళ్ళు అందుబాటులో రాలేదు. ఇక వాళ్ళు వచ్చేసరికి నేను మరి ఛాన్సే లేదు, ఆయనే పట్టుకుని వెళ్ళారు. జాయిన్ చేశారు, వెంటనే ట్రీట్మెంట్ అయింది. అయితే ప్రాబ్లం ఏంటంటే కడుపులో ఇన్ఫెక్షన్ అయిందనమాట. మందులన్నీ ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్స్ మీకు చూపించాను. రోజు మొత్తం ఉదయం 6 నుంచి మళ్ళీ నైట్ వరకు మెడిసిన్స్ వాడుతూనే ఉండాలి. కాకపోతే నాకెప్పుడు ఇలాగా జరగలేదు. కొంతమంది ఆస్తుల కోసం, డబ్బు కోసం ప్రయోగాలు చేస్తారు. ఇది ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగం సొంత వాళ్ళే చేసిన పని అన్నమాట. నా తల్లిదండ్రులకి 2 కూతుర్లవి.
నేను చిన్నదాన్ని, నాకు మా అక్క ఉంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు. నేను అడ్డుగా ఉంటే వాళ్ళకి ఆస్తి తగ్గదు. కాకపోతే జరిగింది చాలా వివరంగా చెప్తాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేశారు. అయితే ఆ వ్రతానికి వాళ్ళు చేశారు అన్నమాట. వాళ్ళు మా అక్క వాళ్ళు, మా అమ్మ మాకు పిలిచింది. అయితే ఆ రోజే మ్యారేజ్ డే మా అమ్మది. అయితే వాళ్ళు చేస్తే మేము ఎలా వస్తాం, అది కూడా తెల్లారితే వ్రతం ముందు రోజు నైట్ మాకు తెలియచేశారు. మేము ఎలా వెళ్తాం, అలా వెళ్ళలేం కదా. వాళ్ళు వ్రతం చేయడం, వాళ్ళు వ్రతం చేస్తే మేము ఎలా వెళ్తాం. అందుకు నేను వెళ్ళలేదు. వెళ్ళుంటే ఛాన్సే లేకపోయాను. ఈ కొంచెం కూడా ప్రాణంతో ఉన్నాను కదా, అది కూడా లేకుండా అయిపోయాను. వాళ్ళ ఇంట్లో అలా వ్రతం చేశాక మా అమ్మకి బాగలే. ఒకటికి మళ్ళీ లెట్రిన్ మొత్తం బంద్ అయిపోయింది. మా అమ్మకి చాలా భయంకరంగా మా అమ్మ అయిపోయింది. అయిపోతే నేను ఫోన్ చేసి, నాకు వాళ్ళు ఇలా చేసి ఇదంతా కదా, మేము కోపం పడ్డాము, వద్దన్నాము. అయితే అంతకన్నా ముందు మీకు ఒక విషయం తెలియచేయాలి. మా అక్కలు బాబు మ్యారేజ్ అయింది. వాళ్ళ తాత చనిపోయారు. ఎన్ని రోజులు అవ్వలేదన్నమాట. వాళ్ళు వచ్చి ఇక్కడ మా అమ్మాళ్ళ ఇంటికి వచ్చి వ్రతం చేశారు. అయితే వాళ్ళ అమ్మాయికి కూడా, అదే మా అక్కల అమ్మాయికి కూడా పాప పుట్టింది. తనకి బాలసార, అలాగే వాళ్ళ ఇల్లు కూడా కొనుక్కున్నారు, గృహప్రవేశం అది చేశారు. అయితే వాళ్ళ ఫంక్షన్ అక్కడ జరుగుతుంది. ఉదయం వ్రతం ఇక్కడ మా అమ్మాళ్ళకి తెలియకుండా సడన్గా వ్రతం అనేది ఏర్పాటు చేశారు. మా అమ్మ అదే కోపం పట్టది, మీరు నాకు చెప్పకుండా ఇంత సడన్గా వెళ్ళేదాన్ని నింది చేశారని. ఆ రోజే మా అమ్మాళ్ళ మ్యారేజ్ డే కూడా వాళ్ళ బాలసారిలోనే కళ్యాణ మండపంలో వాళ్ళకి మ్యారేజ్ డే చేశారనమాట. అయితే ఇవన్నీ అయ్యాయి. మా అమ్మకి చాలా మనిషి తనకే తెలియని శరీరం మొత్తం చాలా గాబరి చేసిందనమాట. 5 రోజుల వరకు తను ఏమైనా తిందామన్నా కూడా తినలేని పరిస్థితి. పాస్కి అవ్వట్లేదు, లెట్రిన్ అవ్వట్లేదు, తినబుద్ధి వేయట్లేదు, కళ్ళు తిరిగేస్తున్నాయి. పూజ అయిన వెంటనే జరిగింది. అలాగా 3-4 డేస్ వరకు తను ఇబ్బంది పడుతూనే ఉంది. సరే, ఒక 5 రోజుల వరకు తర్వాత అక్కడికి నాకు తర్వాత కొంచెంగా నా హెల్త్ కూడా కొంచెం ఇది అవుతుంది అనమాట. సడన్గా ఎదురు అమావాస్య, మరుసటి రోజు అమావాస్య ముందు రోజే నాకు ఆ నైటు మీకు చెప్పాను కదా, మరి ఒక్క నిమిషంలో ప్రాణం పోవలసిందే. అప్పటికప్పుడు నాకు ఎమర్జెన్సీ
దీనిలో అక్కడికి పట్టుకుని వెళ్ళి అడ్మిట్ చేశారు. వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. ఆ రోజంతా పెద్ద నరకమే చూశాను, మామూలు కాదు. ఇప్పటి వరకు నా హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు. మెడిసిన్స్ అయితే వాడుతున్నాను. అయితే నేను చెప్పాను కదా, ఇద్దరమే కూతుర్లని కానీ వాళ్ళ ఆస్తి కోసమే ఇదంతా. అయితే మరొక వీడియోలో ఇంకా వివరంగా చెప్తాను. మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలియచేస్తాను.